అయితే బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మామ. సో బస్ స్టాప్ నుంచి మనం అయితే బస్ తీసుకొని అల్మాటీకి అయితే వెళ్ళిపోవాలి. సో అల్మాటీ నుంచి మనకి ఫ్లైట్ అయితే ఉంది ఇండిగో. ఈరోజు నైట్ అంటే ఈరోజు మిడ్-నైట్ 2 o'clock ఉంది. బోత్ అప్ అండ్ డౌన్ కలిపి మనకైతే 30,000 అట్లా పడింది. అదే మేము ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం ఇండిగో ఫ్లైట్స్ అనేవి లేవన్నమాట. సో మనం బస్ స్టాప్కి అయితే రీచ్ అయితే అయిపోయినాం మామ. మనమైతే లోపలికి వెళ్ళి అల్మాటీ బస్సు ఉందో లేదో చూడాలి, అంటే టైమింగ్ చూడాలి. సో ఇవే అనమాట బస్సెస్. కానీ ఏ బస్సు అల్మాటీకి వెళ్తుందో మనకు తెలియదు స్పెసిఫిక్గా. అంతా బాగానే ఉంది కానీ బస్సు ఎన్ని గంటలకు వెళ్తుంది అనేది క్లారిటీ అయితే లేదు మామ. ఒకసారి బస్ స్టాండ్ లోపల చూడండి మామ. ఎట్లుందంటే లైబ్రరీ లెక్క ఉంది. అదే టికెట్ కౌంటర్ దగ్గర అయితే మన పాస్పోర్ట్ అయితే అడుగుతారు మామ. మన నేమ్స్ అయితే ఫిల్ చేసుకొని అండ్ తర్వాత మనం 600 అయితే పే చేయాలన్నమాట. సో ఇదే అనమాట మేము వెళ్ళే బస్సు అల్మాటీకి. ఫర్ ఈచ్ పర్సన్ మా దగ్గర అయితే 600 సోమ్స్ అయితే తీసుకోరనమాట. మనం అల్మాటీ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ట్యాక్సీ పట్టుకొని అల్మాటీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. బస్ స్టాప్ నుంచి ట్యాక్సీ అయితే బుక్ చేసుకుని అల్మాటీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాం మామ. సో ఇప్పుడే అనమాట మామ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం, అల్మాటీ ఎయిర్పోర్ట్. సో మనం బ్యాగ్స్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం. మనకు ఫ్లైట్ అయితే మిడ్-నైట్ 2:50కి ఉంది మామ. ఇప్పుడు టైం అయితే అప్రాక్సిమేట్లీ 10:50 అట్లా అవుతుంది అనమాట. సో ఇంక అప్పటిదాకా చేసేది ఏం లేదు, ఖాళీ కూర్చోవడమే. ఇంకొక 2 hours తర్వాత మనకైతే చెక్ఇన్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం చెక్ఇన్ చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ అవన్నీ చూపిస్తాం, ఇమిగ్రేషన్ ఎట్లా అవుతుందో అండ్ వెయిట్ చెకింగ్ ఎట్లా ఉంటుందో. అంటే ఒక బ్రెడ్ 3000 టెంగి ఉంది మామ. అంటే 3000 టెంగి అంటే మన ఇండియన్ కరెన్సీలో కలిపితే ఒక 650 రూపీస్ అవుతుంది. సో బ్రెడ్ మొక్కకు అంత పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా తిన్నాక ఢిల్లీలో దిగినాక మంచిగా తిని పారేద్దాం. సో చెక్ఇన్ టైం అయితే అయిపోయింది మామ. సో మనం లోపలికి అయితే చెక్ఇన్ అయితే వేసుకుందాం. సో లగేజెస్ అంతా లోపలికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ మన బ్యాగేజ్ ఎంత వెయిట్ ఉందనే చెక్ చేస్తారనమాట. మనకు ఒక లిమిట్ ఉంటుంది 30 kgs అని. 30 kgs అబౌవ్ ఉంటే మనకైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి. ఈ బ్యాగ్ అయితే మనతో ఉండదు మామ, డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడే మన చెకింగ్ కూడా అయిపోయింది మామ. సో మనకైతే ఇట్లా బోర్డింగ్ పాసెస్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడైతే మన పాస్పోర్ట్ అండ్ వీసా అయితే చెక్ చేస్తారనమాట. సో అది పెద్ద టాస్క్ ఏంటంటే ఇదే మామ. సో మనం అన్నీ మొత్తం చెక్ చేయించేది ఉంటుంది. సో బ్యాగేజ్ మనతో క్యారీ చేసే బ్యాగేజ్ అండ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ చెక్ చేస్తారనమాట. సో ఈవెన్ మన బెల్ట్ లేకుంటే అన్నీ మొత్తం కంప్లీట్గా అయితే చెక్ చేస్తారనమాట. సో చూడండి మామ అసలు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ డ్యూటీ ఫ్రీ అని ఉంది మీకు. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అయితే తీసుకెళ్ళొచ్చు. మనకి మన బోర్డింగ్ పాస్ మీద అయితే బిల్లింగ్ అయితే అవుతుంది అనమాట. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో చూసుకోవచ్చు బాటిల్స్ అయితే పైనుంచి కింది వరకు అయితే పెట్టేసారు అనమాట. అటు కూడా మొత్తం మా వాళ్ళ కష్టాలు చూడరు మా ఏం కొనుక్కోలేని స్టేజ్లో ఉన్నారనమాట. సో ఇంటికాడ నుంచి తెచ్చిన పరోటా అయితే తింటారు, ఇంకేం చేయలేక. మనం ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. అతి కష్టం మీద అయితే వెయిట్ చేసినాం అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల సీటింగ్ ఇలా ఉంటుంది మా. సో ఈడ కూడా పెద్ద నష్టం ఉంటుంది అనమాట వెళ్ళి సీట్లో కూర్చునేంత వరకు. సో ఇప్పుడు మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు మన ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి మన బ్యాగేజ్ అయితే తీసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనకు కనెక్టెడ్ ఫ్లైట్ ఉంది, అది ఈవినింగ్ ఉందన్నమాట. సో ఇదే అనమాట మా ఇమిగ్రేషన్ కౌంటర్. సో అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ అండ్ మన వీసా అయితే చూపెట్టాలన్నమాట. సో ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే సెక్షన్.
సో ఇట్లా ఎలివేటర్ టైప్ ఉంటుంది, దీని మీద అన్ని బ్యాగ్స్ అయితే వెళ్ళిపోతుంటాయి. సో మనం వెయిట్ చేయాలన్నమాట మన బ్యాగ్ వచ్చే వరకు. సో సపోజ్ మన బ్యాగ్ వస్తే వచ్చి తీసేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, నా బ్యాగేజ్ అయితే కనిపిస్తలేదు. అండ్ ఇదే మన నెక్స్ట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అనమాట. అండ్ మనం అయితే గేట్ నెంబర్ 37A అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. తర్వాత ఇంకా ఫాలోయింగ్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ పక్కనే మనకి స్క్రీన్ పైన అయితే మనకి ఏ టైంకి ఏ ఫ్లైట్ ఉందనేది చూపిస్తుంది అనమాట. మనకి కనిపిస్తుంది కదా అక్కడ 18:45. సో ఇండిగో 6E505 హైదరాబాద్. సో 37B దగ్గర ఉంది, గేట్ నెంబర్ 37B. సో అక్కడే ఉందన్నమాట 37B. సో మనకైతే ఇంకా 2 hours టైం అవుతుంది మామ. అండ్ అక్కడ దూరంలో అయితే మనకు ఫ్లైట్ అయితే కనిపిస్తుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇవైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనమాట. సో నా తెలిసిన ధరకి అదే మన ఫ్లైట్, ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్. మన ట్రాలీస్ అన్ని దానికి షిఫ్ట్ అయితే చేస్తారు. సో షిఫ్ట్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ అనేది ఇక్కడికి వచ్చి అవుతుంది. సో ఈ మనం కింద అనిపిస్తుంది కదా టన్నెల్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి, డైరెక్ట్ మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట మనల్ని. A few moments later. నా కళ్ళు అయితే చూస్తారు కదా మామ, మొత్తం రెడ్ అయితే అయిపోయినాయి ట్రావెలింగ్ వల్ల. సో నిద్ర లేదు, ఏం లేదు. సో సరిగ్గా ఫుడ్ కూడా లేదనమాట తినడానికి. అండ్ ఏమైందంటే మేము ఫుడ్లో మీల్స్ అయితే పెట్టుకోలే, మాకు ఎక్స్ట్రా మనీ అయితే అడిగింది కాబట్టి మీల్స్ కూడా పెట్టుకోలే. సో ఫుడ్ లేక నిద్ర లేక మా ఐస్ చూడండి ఎట్లా అయిపోయినాయి. అండ్ తప్పదనమాట, వెయిట్ చేయాలి ఇంకొక 2 hours. సో తర్వాత మనం ఫ్లైట్ ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అరే ఫారూక్, ఇట్లాంటి మంచి టీవీలు పెట్టి ఏదైనా సినిమా పెడితే అయిపోయాయి కదరా. ఏందిరా అడ్వర్టైజ్లు ఎవరు చూస్తారు? మంచిగా సలార్ సినిమానో RRR సినిమానో వేసి ఎట్లుంటుందిరా. A few hours later. సో ఇప్పటివరకు మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ.